ఎన్ని హత్యలు జరిగినా ఎన్ని అత్యాచారాలు జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర హోంమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. ఆయనకు అట్లాంటి సంఘటనలు చేస్తే కనీసం స్పందించే అంత హృదయం కూడా లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎన్ని సమస్యలున్నా గానీ వాటికి పరిష్కారం కోసం కాకుండా తన స్వలాభాల కోసమే కొత్త కొత్త సమస్యలు సృష్టించే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా రాష్ట్రాన్ని పాలించడంలో, ప్రజల్ని రక్షించడంలో, విద్యార్థులకు సరైన విద్యను అందించడంలో హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమైనని చెప్పక తప్పదు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేసినా పట్టించుకోలేని హోంశాఖ, హోంమంత్రి మరి ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. స్వయంగా ఆయన హోంమంత్రి అయ్యుండి కూడా ఒక ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేస్తే స్పందించని హృదయం ఈ రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రిది. మొన్నటికి మొన్న నల్గొండలో ఒక ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని 10వ తరగతి పిల్లలు హత్య చేస్తే విద్యాశాఖ మంత్రిగా స్పందించకపోగా లండన్కు, అమెరికాలకు టూర్ల విడమైండ్రు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ హత్య గావించబడ్డది అన్నప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉండే. ఒక హోంశాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా వెంటనే ఇక్కడున్న అధికారులను నాకు రిపోర్ట్ పంపండి అని ఆదేశాలు ఇచ్చి తగు చర్య తీసుకోవాలి, కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి త్వరితగతిన ఆ కేసును మరి సాల్వ్ చేయాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా అటు ఐపీఎస్ అధికారి భార్య చనిపోయినా దాని గురించి మాట్లాడరు. మొన్నటికి మొన్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి హత్య విషయంలో కూడా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిగా ఎంతసేపు తన లాభాల కోసం, కమిషన్ల కోసం, వ్యాపారాల కోసం తహతహలాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టం. రాష్ట్రంలో విపరీతంగా నేరాలు పెరుగుతా ఉన్నాయి. ఆయన దారిలో యువత నడుస్తా ఉన్నారు. ఒక విద్యార్థుల మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు బూతులే మాట్లాడతారు. అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు. ఎక్కడ సమావేశాలు పెట్టినా యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం. ముఖ్యంగా ఈ మధ్యనే మనం చూసినాం, 100 కోట్ల విలువైనటువంటి